డిఎస్సి బిడ్డలందరికీ నమస్తే. టెట్లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలామంది అభ్యర్థులకు టైం కన్జ్యూమ్ చేసే విధంగా ఉన్నాయని, ఒకవేళ ఆన్సర్ వస్తున్నా కానీ ఎక్కువ టైం తీసుకుంటుందని, ఒకవేళ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చూస్తే కనుక ఈ క్వశ్చన్స్కి ఎలా సొల్యూషన్ చేయాలి, ఖచ్చితమైనటువంటి మెథడ్ ఎలా ఉపయోగించాలి, తక్కువ టైంలో దీనికి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి, వీటన్నిటి ప్రశ్నలకు సమాధానం మనకు ఈ వీడియో సెగ్మెంట్లోనే దొరుకుతుంది. మనం ఒక డెస్టినేషన్ చేరుకోవాలంటే ఆ డెస్టినేషన్ ఆల్రెడీ రీచ్ అయినటువంటి వ్యక్తి అనుభవాల్ని తీసుకొని ముందుకెళ్తే చాలా ఈజీగా మనం ఆ డెస్టినేషన్ని చేరుకుంటాం. అలానే ఒక ఎగ్జామ్ని మనం క్రాక్ చేయాలంటే ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మనకు ఆయువు పట్టులా మారతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఆ క్వశ్చన్స్లో అడిగినటువంటి డెప్త్ లెవెల్ ఎలా ఉంది, వాటిని మనం బేరీ చేసుకుంటే కనుక డిఎస్సిని కూడా అంతే సులువుగా క్రాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మరి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో ఈ వీడియో సెగ్మెంట్ అంతా ఉంటుంది. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి భుజాల సంఖ్య. సో అందరు జాగ్రత్తగా గమనించాలి. ఏ క్రమ బహుభుజికి అయినా కానీ మనకు బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలుగా ఉంటుంది. ఏదైనా క్రమ బహుభుజి, ఏ క్రమ బహుభుజి తీసుకున్నా కానీ అది అష్టభుజి అయినా, సప్తభుజి అయినా, చతురస్రమైన, చతుర్భుజమైన, చతురస్రమైన, ఏ క్రమ బహుభుజి తీసుకున్నా కానీ, చతుర్భుజం క్రమ బహుభుజి కాదు, ఏ క్రమ బహుభుజి తీసుకున్నా మనకు దాని బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలుగా అవుతుంది. సో క్రమ బహుభుజి బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. సో మనకు ప్రతి బాహ్య కోణము 45 డిగ్రీలు. ప్రతి బాహ్య కోణము 45 డిగ్రీస్గా ఇవ్వడం జరిగింది. సో భుజాల సంఖ్య ఎంత అని అడిగారు. సో ప్రతి బాహ్య కోణము 360 డిగ్రీలు బై 45 డిగ్రీలు, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 9 టేబుల్లో వెళ్ళిపోతుంది. 9 5s are 9 40s are. సో 40/5, 5 1s are 5 8s are. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బాహ్య కోణంలో ఉండేటువంటి ప్రతి మొత్తాన్ని ప్రతి కోణంతో మనం భాగాహారం చేస్తే భుజాల సంఖ్య అనేది మనకు వస్తుంది. ఏరియా ఆఫ్ రాంబస్ హూస్ డయాగ్నల్స్ ఆర్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ అండ్ 8.2 సెంటీమీటర్. మన ఏరియా ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. కర్ణముల పొడవు 10 సెంటీమీటర్లు, 8.2 సెంటీమీటర్లుగా గల రాంబస్ వైశాల్యము. రాంబస్ వైశాల్యముకి కర్ణముల లబ్ధం బై సగము. కర్ణముల లబ్ధంలో సగం, ఇది రాంబస్ వైశాల్యం అవుతుంది. మనకు 2 కర్ణములు ఇచ్చాడు, 10 సెంటీమీటర్ 8 సెంటీమీటర్. సో మనకు 10 సెంటీమీటర్ 8.2 సెంటీమీటర్ కర్ణముల లబ్ధంలో సగం కాబట్టి /2గా రాస్తాం. మరి ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఈ డెసిమల్ని ముందుకు జరిపేస్తే 82/2 అవుతుంది. 82లో సగం 41 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 4. చతురస్రంలో కర్ణముల మధ్య కోణము. చతురస్రంలో 4 భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని చతురస్రం అంటారు. 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఇందులో కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సో ఈ 2 కర్ణాల మధ్య చేసే కోణం అనేది 90 డిగ్రీస్గా ఉంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. A football team won 10 matches out of total matches they played. If their win percentage is 40, then the number of matches they played in all. ఒక ఫుట్బాల్ జట్టు ఆడిన మొత్తం మ్యాచ్లలో 10 మ్యాచ్లు గెలిచింది. గెలిచిన మ్యాచ్ల శాతము 40. అయితే వారు ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో మొత్తం మ్యాచ్లు మనకు 100% అడుగుందాం. మొత్తం మ్యాచ్లు ఏ మ్యాచ్లు అయినా కానీ మొత్తం ఆడినటువంటి మ్యాచ్లు 100% అవుతే గెలిచిన మ్యాచ్లు మనకు 40%గా ఇవ్వడం జరిగింది. గెలిచిన మ్యాచ్లు 40%. సో 40% మనకు 10కి ఈక్వల్ అయితే 100% ఎంత అని చెప్తున్నారు.
మనం కనుక్కోవాల్సింది 100% కాబట్టి న్యూమినేటర్లో, డినామినేటర్లో 40 ఇంటూ 10 పర్సంటేజ్కి క్యాన్సలైజేషన్ అయిపోతుంది. యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి జీరోకి క్యాన్సలైజేషన్ వెళ్ళిపోతుంది. సో మనకు 100/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి దీన్ని ఈ మెథడ్లోనే కాకుండా ఇంకొక ఈజీ మెథడ్లో కూడా చేయొచ్చు. మరి ఎలా చేయొచ్చో చూద్దాం. మనకు 40%, ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 2/5 అవుతుంది. సో డివైడెడ్ బై ఇంటూ 1/100 చేస్తే మనం కన్వర్ట్ చేస్తాం. సో డినామినేటర్లో ఉండేది హోల్ పార్ట్స్ అవుతాయి. మొత్తం మ్యాచ్లు హోల్ పార్ట్స్ మనకు హోల్ పార్ట్స్ అవుతాయి. సో మొత్తం మ్యాచ్లు 5, కానీ మనకి ఇచ్చింది 2 పార్ట్స్ వాల్యూ. 2 పార్ట్స్ వాల్యూ మనకు 10 అయితే 1 పార్ట్ వాల్యూ 5 అవుతుంది. 1 5 కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ 25 అవుతుంది. ఈ రకంగా కూడా చూడొచ్చు. మరి ఓడిన మ్యాచ్లో మొత్తం హోల్ పార్ట్స్ 5 అయితే అందులో 2 గెలిస్తే మిగిలినవి ఓడినవి. సో 5లో 2 గెలిచినవి, లాస్ 3 అవుతాయి. సో 3 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ 5 అయితే 3 పార్ట్స్ 15 అవుతుంది. ఈ రకంగా మనము చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా మనం చూస్తే -4 మరియు 4ల మధ్య గల పూర్ణ సంఖ్యల సగటు. ఇక్కడ -4 పాజిటివ్లో 4, -3 పాజిటివ్లో 3, -2 పాజిటివ్లో 2, -1 పాజిటివ్లో 1, మధ్యలో 0. మనకు సగటు అంటేనే మనకు అంశముల మొత్తం బై అంశముల సంఖ్య. సో అంశముల మొత్తం చేయాలి కాబట్టి ఈ +4కి, ఈ -4కి, ఈ -3కి, ఈ +3కి, ఈ +2కి, -2కి, -1కి, +1కి మధ్యలో ఉండే 0 మిగులుతుంది. 0నే మనకు మిగులుతుంది. మొత్తం అంశముల సంఖ్య ఎంతైనా ఉండని కానీ 0/ఎనీథింగ్ మనకు నథింగ్ బట్ 0నే అవుతుంది. సో 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. a⁴a/b⁻n మనము b/a⁴n రాయొచ్చు. సో దీన్ని ఈ ఫార్ములా బేస్లో మనము కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూస్ని 3/2 మైనస్ 4/3 రాస్తాం. 3² మనకు 9. దీన్ని మనం క్యాన్సలైజేషన్ చేస్తే 9/4, 4² 16/9 ఇంటూ 9 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 36. సో ఎల్సిఎం 4, 9 పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి లబ్ధమే ఎల్సిఎం అవుతుంది. సో 4, 9, 81. ఇక్కడ 64 ఇంటూ 9 మనకు 81 - 64 17/36 ఇంటూ 9. 9 టేబుల్లో 9 1s are 9 4s are 17/4. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. a + a² - 2ab + b². సో ఈ మొత్తాన్ని మనం -b² రాయొచ్చు. సో a - b² మైనస్ c² రాస్తాం. అగైన్ మనకు a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b అని కూడా తెలుసు. సో మనం ఇక్కడ a వాల్యూ, ఇక్కడ b వాల్యూ అనేది ఉంది. ఏ ప్లేస్లో మనము a - b ప్లస్ a - b మైనస్ c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ ప్లస్ c, a మైనస్ b మైనస్ c. సో ఈ వాల్యూ ఎక్కడుంది?
ఆప్షన్ 4లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ఒక వస్తువు విలువ 2400 నుంచి 2000కి తగ్గింది, దాని తగ్గుదల శాతం ఎంత? సో 2400 నుంచి 2000కి తగ్గిందంటే మనకు విలువ తగ్గింపు 400 తగ్గింది. మనకు దేని మీద తగ్గింది? ఇనీషియల్ వాల్యూ మీద తగ్గి ఉంటుంది. సో ఇనీషియల్ వాల్యూ మనకు 2400. మరి ఈ 400కి మనం పర్సంటేజ్ తీస్తే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ తీయడానికి ఫ్రాక్షన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఈ 00కి క్యాన్సిల్ అయిపోతుంది. 1 4 టేబుల్లో మల్టిప్లికేషన్ 6. సో 1/6 ఇంటూ 100 నథింగ్ బట్ 16/2/3. సో ఆప్షన్ 2. క్యూబ్ ఘనానికి ముఖాల సంఖ్య. ఒక ఘనం 3D ఆబ్జెక్టు. మరి ఈ ఘనంకి ఎన్ని ముఖాలు ఉంటాయి? 6 ముఖాలు ఉంటాయి. సో ఈ 3 భుజాలు కలిసే చోటునే శీర్షం అంటాం. సో ఇక్కడ 4 శీర్షాలు, దీని బ్యాక్ సైడ్ సేమ్ ఇట్లనే మరో 4 శీర్షాలు. మొత్తంగా 4 + 4 8 శీర్షాలు. 1 2 3 కింద కూడా సేమ్ 6 ముఖాలు 8 శీర్షాలు, మొత్తం కలిపితే 14. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వ్యాసార్థము. సో వృత్తము ఇది, వ్యాసార్థము 7, వ్యాసార్థము ఇచ్చారు, మనకు వైశాల్యం కనుక్కోమంటున్నాను. సో వృత్త వైశాల్యము πr² అవుతుంది. 22/7 పై వాల్యూ తీసుకుంటాము ఇంటూ 7 × 7. 7కి క్యాన్సిలైజేషన్ జరుగుతుంది. సో మనకు 22 × 7. సో 14, 1 అడిషన్ చేస్తే 5, 154. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక సమద్విబాహు త్రిభుజం అంటే, బాహు అంటే ఇక్కడ భుజాలు, సమద్వి అంటే ద్వి అంటే 2 భుజాలు సమానంగా గల చుట్టుకొలత, మనకు మొత్తం చుట్టుకొలత ఇచ్చాడు. సమానంగా లేని 3వ భుజం కొలత కూడా ఇచ్చాడు. సో సమానంగా ఉండే 2 భుజాల కొలతలు మనం x, x అనుకుంటే 3వ భుజం 4p - 7. మరి దీని చుట్టుకొలత దేనికి సమానము? 8p - 1కి సమానం. సో x + x 2x అవుతుంది. 4p - 7 = 8p - 1. మనకు 4pను ఈ మైనస్ వాల్యూని ఇటువైపుకు పక్షాంతరం చేస్తే 2x ప్లస్ మనకు -7 + 1 4p - 8p - 4p దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2x - 6 4p అవుతుంది. ఇందులో మనము 2x 4p + 6గా తీసుకుంటాము. 2 కామన్ తీస్తే 2p × 3, ఈ 2కి క్యాన్సిలైజేషన్ జరుగుతుంది. 2p + 3 అనేది ఆప్షన్ 2లో కరెక్ట్గా ఉంది. ఇదే సరైన ఆన్సర్ అవుతుంది. (15/4 - 7x = 9). సో 8th క్లాస్లో ఏకచరరాశిలో ఘాతాంకాలు అనే చాప్టర్ నుంచి వచ్చింది ఈ ప్రశ్న. మరి దీన్ని మనము సాల్వ్ చేద్దాం. సో 15/4 - 7x = 9. మరి చరరాశిలో ఉండేటువంటి వాల్యూని పక్షాంతరం చేస్తే అంటే = అటువైపు పంపిస్తే ఈ మైనస్ పాజిటివ్ అవుతుంది. 7x ఇక్కడ పాజిటివ్ ఉండేది మైనస్ అవుతుంది, -9. సో దీనికి ఎల్సిఎం తీస్తే 4 అవుతుంది. 15 - 36 = 7x. సో మనకు 15 - 36 చేస్తే
21/4 ఈజ్ ఈక్వల్ టు 7x అవుతుంది. సో 7 1s are 7 3s are. సో ఎక్స్ వాల్యూ -3/4 ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో పరిపూర్ణ సంఖ్య అంటే వాటి కారణాంకాల మొత్తము మనకు ఆ సంఖ్యకి రెట్టింపు అయి ఉండాలి. మరి చెక్ చేద్దాం. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్. ఈ సంఖ్య వేటి చేత భాగించబడుతుంది? 1తో. సో 16కి 1, 2తో భాగించబడుతుంది, 4తో భాగించబడుతుంది, 8తో భాగించబడుతుంది. వీటన్నిటిని మనం తీసుకుంటే సో 12, 14, 15 ఇది పరిపూర్ణ సంఖ్య కాదు. ఈ మొత్తం కారణాంకాలు కూడితే దీనికి రెట్టింపై ఉండాలి, అంటే 32 రావాలి. సో 16 ఇది కూడా ఒక కారణాంకమే కాబట్టి 10, 12, 14, 15 1, 2, 3, 4, 6, 8, 24, 10, 18 ఇవి మొత్తం కలిపితే మనము 14, 18, 20, 24. సో ఇది పరిపూర్ణ సంఖ్య అవుతుంది. 24 + 24 48. సో మొత్తం కారణాంకాల మొత్తము ఈ సంఖ్యకి రెట్టింపు అయింది కాబట్టి ఇదే పరిపూర్ణ సంఖ్య. ఈ సంఖ్యను విడిచిపెట్టి ఇవన్నీ కలిపినా మనకు 28 వస్తే అది కూడా పరిపూర్ణ సంఖ్యగా మనం చెప్పగలుగుతాం. 3375 యొక్క ఘనమూలము. ఇలా ఘనమూలం ఇచ్చినప్పుడు మనము 3 పేర్స్గా ఈ నెంబర్ని రాసుకోవాలి. సో ఇది ఒక 3 పేర్స్గా రాసుకుందాము. మిగిలిన నెంబర్ని సపరేట్గా రాసుకుందాం. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 5 క్యూబ్డ్ అయ్యి ఉంటుంది. సో ఒక నెంబర్ ఏమో 5 అని తెలిసింది. ఇప్పుడు ఈ 3 2 క్యూబ్ల మధ్యలో వస్తుంది. మరి 1 క్యూబ్డ్ 2 క్యూబ్డ్ 2 క్యూబ్డ్ 8 అవుతుంది, 1 క్యూబ్డ్ 1 అవుతుంది. 3కి నియర్ బైగా ఉన్నటువంటి నెంబర్ 1 కాబట్టి 15గా మనము చెప్పగలుగుతాం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2023, 2024 సంవత్సరాల్లోని మొత్తం రోజులు. ఇది లీపు సంవత్సరము, ఇది లీపు సంవత్సరం కానిది. సాధారణ సంవత్సరము, లీపు సంవత్సరము. సాధారణ సంవత్సరంలో 365 రోజులు, లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. మనకు 2 కలిపితే 1, 13, 7, 731 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల స్తూపం వక్రతల వైశాల్యము. అయితే ఆ స్తూపం ఎత్తు ఎంత? సో వక్రతల వైశాల్యం అనగానే మనకు 2πr × h ఈజ్ ఈక్వల్ టు 308 సెంటీమీటర్ చదరపు సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సో మనకు 2 × 22/7 పైగా తీసుకుంటే, వ్యాసార్థం 7గా తీసుకుంటే హెచ్ కనుక్కోవాలి, అలానే ఉంచుతాం. సో 7కి క్యాన్సలైజేషన్ వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ 22 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 22 2s are 44, 308/44. 11 2s are 22, 8 మిగులుతుంది, 8s are 11 4s are 44. సో 28/4, 4 1s are 4 7s are. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 7. సో మొదటగా మనం బ్రాకెట్లో ఉండే వాల్యూని సింప్లిఫై చేస్తే మనకు 5, 25 - 1 డివైడెడ్ బై 5 - 5
divided by 1/5. So 24/5 divided by 5. సో ఈ 5 క్యాన్సిలైజేషన్ వెళ్ళిపోతుంది. 5 దీనికి క్యాన్సిలైజేషన్ వెళ్తే -1 అనేది మిగులుతుంది మనకు. -1 డివైడెడ్ బై -1 కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బాహుళకము మరియు మధ్యగతము. సో దత్తాంశాన్ని మనము డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 1 3, 3, 7, 6, 7. సో మనకు ఇక్కడ ఈ మధ్యలో ఉన్న నెంబరు మధ్యగతం అవుతుంది. సో మధ్యగతం 3 అవుతుంది. మరి బాహుళకం ఎక్కువ సార్లు వచ్చిన నెంబర్ కూడా మనకు ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో అదే బాహుళకం కూడా అవుతుంది. 3. సో 3, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో రైల్వే టైం 12 గంటల రూపంలో చెప్పాలంటే సబ్ట్రాక్షన్ 12 అవర్స్ చేయాలి. సో 12, 4, 1 PM. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. AM కాదు, PM అవుతుంది. సో 5% వాల్యూ 600గా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ మొత్తం 100% ఉంటుంది. సో 100% ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 20 టైమ్స్ పెంచితే 12,000. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సింప్లిఫై. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది సింప్లిఫై చేస్తాం. 1/2 డివైడెడ్ బై -1/3 డివైడెడ్ బై 2/5. సో దీన్ని మనము ఫస్ట్ బ్రాకెట్లో ఉండే వాల్యూస్ని సింప్లిఫై చేస్తే మనకు ఇవి 2 ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫ్రాక్షన్స్ని మనం డివైడెడ్ బై నుంచి మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేస్తాం. సో 1/2 డివైడెడ్ బై 1/3 ఇంటూ 5/2. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 1/2 డివైడెడ్ బై 6 - 5. సో మళ్ళీ ఫ్రాక్షన్స్లో ఉన్న డివిజన్ని మనము మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేస్తే 1/2 ఇంటూ 6/5. సో 2 1s are 2 3s are. సో 3/5 -3/5 ఆప్షన్ 4లో ఉంది. ఘన పరిమాణాల వ్యాసార్థము క్యూబ్స్. సో ఏ క్యూబ్డ్, ఒక ఘన పరిమాణం ఏ క్యూబ్డ్ అయితే 1 క్యూబ్డ్ అవుతుంది. 2 క్యూబ్డ్ అయితే 8 అవుతుంది. 8 - 1 7 అవుతుంది. ఆప్షన్ 1. 9చే భాగించబడాలి అన్నారు. సో 2C వాల్యూ జాగ్రత్తగా గమనించండి. C వాల్యూ అడగలేదు మనకు, 2C వాల్యూ అడిగారు. సో ఈ డిజిట్లో మనకు 8 7 C2 9. మనకు మొత్తము కలిపినప్పుడు మనకు 9 లేదా 9 యొక్క మల్టిపుల్స్ అనేది రావాలి. నేనేమంటానంటే మీరు ప్రతిసారి మొత్తం కలపాలన్నా కానీ టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడ 9 కలిపినా కానీ మీరు క్యాన్సిలైజేషన్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ 9 కలపడింది, 9 వెళ్ళిపోతుంది. ఇక్కడ 6, ఇక్కడ 7 + 2 9, దీనికి కూడా క్యాన్సిలైజేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మిగిలింది మనకు 8 + 14 అనేది రాదు. సో 14 రాదు. మరి 14కి ఎంత కలిపితే మనకు 9 మల్టిప్లికేషన్లో ఏదో ఒక నెంబర్ వస్తుందంటే 14కి 4 కలిపామనుకోండి. సో 14కి 4 కలిపితే ఖచ్చితంగా అది 18 అవుతుంది. సో ఇవి 2 కలిపితే 14 + C. 14కి ఎంత కలిపితే మనకు దీనికి దగ్గరగా ఉండేటువంటి 9 టేబుల్ వస్తుందంటే 18 రావాలి. మనకు 18 రావాలంటే దీనికి 4 కలపాలి. సో C వాల్యూ మనకు 4 అయింది. C వాల్యూ మనకు 4 అడగడం లేదు, 2C వాల్యూ అడుగుతున్నారు.
సో సి వాల్యూ 4 అయితే 2C వాల్యూ 8 అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. బాగుగా కలపబడిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసిన అది ఏస్ కార్డ్ అగుటకు సంభావ్యత. సో 4 ఏస్ కార్డులు ఉంటాయి. అనుకూలించే ప్రయత్నాల సంఖ్య మొత్తము ప్రయత్నాల సంఖ్య 52. సో 1/13 ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.